అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు. ఈరోజు మనం ఈ తరగతిలో డిఎస్సి ఆల్ స్కూల్ అసిస్టెంట్లకి, డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ఆల్ ఎస్జిటి వారికి, ఇతర పోటీ పరీక్ష అభ్యర్థులకి నేను చెప్పేటువంటిది ఈ జనరల్ నాలెడ్జ్ జీకే తరగతులు చాలా ఉపయోగపడుతున్నాయి. వీటిని చిన్న నోట్స్లో రాసుకోండి, పరీక్షకి వెళ్ళండి, అద్భుతమైన విజయాలు సాధించండి. ఓకే, జీకే టాపిక్ నెంబర్ 7 ప్రముఖమైనటువంటి పదవులు, విశేషాలు. చాలా ముఖ్యమైన టాపిక్ సార్, జాగ్రత్తగా వినండి. గత డిఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడో ఇటు ఆంధ్ర తెలంగాణలో ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ టాపిక్స్ని ఒకసారి చూసుకుంటూ మీరు వెళ్ళండి. నేను అత్యంత విలువైనటువంటి టాపిక్స్ని మీకు బోధిస్తున్నాను. ఓకేనా? రైట్. కింది వాటిలో పదవీ కాలాన్ని సూచించే సరికాని జంటను గుర్తించండి. ఒక ప్రశ్న ఇచ్చాడు. ఇది గత డిఎస్సీలు ఇచ్చిన ప్రశ్న. చూడండి ఎంత లోతుగా ఇచ్చాడో. ఇన్నాళ్ళు ఒక లైన్తో ఒక ప్రశ్న ఇచ్చేసేవాడు, కానీ ఇక్కడ మరి అప్లికేషన్ మెథడ్లో కూడా జీకే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న మరి డిఎస్సీలు ఇచ్చిన ప్రశ్న. చూడండి ఇక్కడ రాశాను మీకు, డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ అని మీకు కూడా ఇవ్వడం జరిగింది. కింది వాటిలో పదవీ కాలాన్ని సూచించే సరికాని జంట. అభ్యర్థులు ప్రశ్న జాగ్రత్తగా వినాలి. కింది వాటిలో పదవీ కాలాన్ని సూచించే సరికాని జంటను గుర్తించమన్నాడు. ఓకేనా? రైట్, చూద్దాం. 1, 2, 3, 4 అంశాలు ఇచ్చాడు. ఈ 4 అంశాల్లో సరికాని మరి జంట ఏదో ఉందో దాన్ని మనం గుర్తుపెట్టాలి. ఇది డిఎస్సి 2024లో మన తెలంగాణ పేపర్లో ఇచ్చిన ప్రశ్న. కాబట్టి మారుతున్నటువంటి ఎగ్జామ్స్కి ఆధారంగా మనం మారాలి, అప్డేట్ అవ్వాలి. రేపు ఏపీలో జరిగేటువంటి పరీక్షా విధానం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీగా 2024 అక్టోబర్లో మరి టెట్ పేపర్ని చూసాం, ఇంత అప్లికేషన్ మెథడ్లు ఇవ్వడం. కాబట్టి పరీక్ష విధానం మారింది కాబట్టి అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని కూడా మార్చుకోండి, కొంచెం డెప్త్గా చదవడానికి ప్రయత్నించేయండి. పదవీ కాలాన్ని సూచించే అంటే ఇక్కడ మీకు హెడ్డింగ్ ఇచ్చాను, ముఖ్యమైన పదవులు, వాటి యొక్క విశేషాంశాలు. 1వ ఆప్షన్ చూడండి, భారత ప్రధాన న్యాయమూర్తి అంట 65 సంవత్సరాల వయసు నిండే వరకు ఆ పదవిలో ఉంటాడట. రైట్. 2వది, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అతని యొక్క మరి విశేషాలు చూస్తే 6 సంవత్సరాలు లేదా వారు 65 సంవత్సరాల వయసు నిండే వరకు ఏది ముందుగా వస్తే అది. అంటే ఈ ముఖ్యమైన పదవులు, వాటి యొక్క విశేషాంశాల మీద నీకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అతని గురించి చూడండి. 6 సంవత్సరాలు లేదా వారు 65 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా ఏది ముందుగా వస్తే అది వారు ఆ పదవిలో ఉండొచ్చండి. 3, భారత అటార్నీ జనరల్ పదవీకాల భద్రత లేదంట ఆయనకి. భారత అటార్నీ జనరల్ కంటే పదవీకాల భద్రత లేదట. 4, చైర్మన్ ఆఫ్ యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ వయసుతో సంబంధం లేకుండా 6 సంవత్సరాలు ఉంటాడట. వయసుతో సంబంధం లేకుండా 6 సంవత్సరాలు. ఒక్కసారి మీకు వస్తే ఇందులో ఏది కరెక్ట్ జవాబు అనేది పెట్టండి. ఓకేనా? ఎవరో బాగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారు మాత్రమే ఇలాంటివి పెట్టగలరు. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఇది మరి డిఎస్సి 2024లో మనకి టీఎస్లో ఇచ్చినటువంటి జీకే ప్రశ్న, డిఎస్సిలో తెలంగాణ స్టేట్లో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. ఓకేనా? రైట్. చూడండి, ఇప్పుడు నేను మీకు ఆప్షన్లో పెట్టి ఏది సరికాని జంటో చెప్పేస్తాను. భారత ప్రధాన న్యాయమూర్తి అంట 65 సంవత్సరాల వయసు నిండే వరకు అందులో ఉంటాడంట. ఎస్, 65 సంవత్సరాల వయసు వరకు భారత ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో ఉండొచ్చు. రైట్. 2వది, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అతని యొక్క విశేషాలు చూడండి. 6 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల పదవులు ఉండొచ్చు, లేకపోతే 65 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా ఏది ముందుగా వస్తే అందులో ఉండి ఆయన పదవి విరమణ చేయొచ్చు. అంటే ఇక్కడ 6 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా 65 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా ఉండొచ్చు. ఏది ముందైతే అది ఆయన ఆ పదవిని అనుభవించవచ్చు. 3వది అంటే 1 రైటే, 2 రైటే. భారత అటార్నీ జనరల్ అంట అతనికి పదవీకాల భద్రత లేదు అంట. అంటే గరిష్ట వయోపరిమితి లేదు, పదవీకాల భద్రత లేదు. అంటే దానికి అర్థం ఏంటండి, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఆ పదవిలో ఉంటాడు. కాబట్టి ఇది కూడా రైటే.
నాలుగోది చైర్మన్ యూపీఎస్సి వయసుతో సంబంధం లేకుండా 6 సంవత్సరాలు అందులో ఉంటాడట, వయసుతో సంబంధం లేకుండా. కాబట్టి మనకి 3 రైటే, కానీ 4వది ఇక్కడ సరికాని జతగా మనకి తెలుస్తుంది. చూడండి ఇక్కడ గమనిక రాశాను. యూపీఎస్సి చైర్మన్ పదవీ కాలము 6 సంవత్సరాలు లేదా గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. అంటే అతను పదవిలో 6 సంవత్సరాలు ఉండొచ్చు. 6 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన పదవి విరమణ చేస్తాడు. లేకపోతే అతని గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా అందులో ఉండొచ్చు. ఉదాహరణ, అతనికి 63వ సంవత్సరంలో ఈ చైర్మన్ పదవి వస్తే ఇంకొక 2 సంవత్సరాలు ఉండి ఆయన పదవి విరమణ చేయాలి. వయసు కంటే ముందే ఒకవేళ ఆయన ఆ పదవిలోకి వస్తే 6 సంవత్సరాలు ఆ పదవిలో ఉండి ఆయన పదవి విరమణ చేయాలి. కాబట్టి ఇక్కడ వాడిచ్చిన ప్రశ్న ఏంటి? చైర్మన్ యూపీఎస్ చైర్మన్ వయసుతో సంబంధం లేకుండా 6 సంవత్సరాలు ఉంటాడన్నాడు. కానీ 6 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు ఉంటాడు, లేకపోతే గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాల వరకు కూడా ఉండి ఆయన పదవి విరమణ చేయాలి. అంటే 2 అంశాలను మీరు జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి సరికాని జంట అన్నప్పుడు ఏంటి సార్? 4వది సరికాని జంట. గమనించండి సార్, డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. మిత్రులందరికీ నా మనవి ఏంటంటే, ఇప్పుడు నేను భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క పదవి విశేషాలను గురించి వివరిస్తున్నాను. వీటిని చక్కగా రాసుకోండి, వినండి, నేర్చుకోండి. ఓకేనా? రైట్. రాష్ట్రపతి గురించి మొట్టమొదటిగా చూద్దాం. పదవీ కాలం, రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. రైటే, ఇవన్నీ రైటే. అర్హత వయసు 35 సంవత్సరాలు నిండి ఉంటే కానీ దానికి అర్హుడు కాదు. రాష్ట్రపతిగా అవ్వాలంటే 35 సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి. రాష్ట్రపతి అయితే 5 సంవత్సరాలు అందులో ఆయన మరి వ్యవహరిస్తారు పదవిలో. గరిష్ట వయోపరిమితి అనేది లేదు, ఆయనకి గరిష్ట వయోపరిమితి లేదు. అంటే మరలా కూడా ఆయన మరొకసారి కూడా ఆ పదవిలోకి వెళ్ళవచ్చు, ఎన్నిసార్లైనా ఆ పదవిలో ఉండొచ్చు. అంటే వయసు అనేది సంబంధం లేదు. భారతదేశంలో ఒకసారి అయినటువంటి రాష్ట్రపతి మరొకసారి అవ్వచ్చు, వీలుంటే మరొకసారి కూడా అవ్వచ్చు. అందుకని గరిష్ట వయోపరిమితి అనేది లేదు. జీతం ఎంత అంటే 5 లక్షల జీతము. ఇది మర్చిపోకండి. మనకి జీతం గురించి కూడా అడుగుతాడు కాబట్టి ఈ ప్రముఖమైన వ్యక్తుల యొక్క జీవితము, వారి యొక్క జీతము మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికి మరి సమర్పిస్తాడంటే, రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. ఓకేనండి? పదవీ కాలం 5 సంవత్సరాలు, అర్హత వయసు 35 సంవత్సరాలు నిండితేనే ఆ పదవిలోకి పోటీ చేయాలి. గరిష్ట వయోపరిమితి అనేది ఉండదు. జీతం 5 లక్షలు. రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి గారికి సమర్పించాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగిన ప్రశ్న. ఉపరాష్ట్రపతి గురించి మనం ప్రతి వ్యక్తి గురించికి 1, 2, 3, 4, 5 అంశాలు నేర్చుకుంటున్నాం. ప్రతి వ్యక్తి గురించికి ఈ 5 అంశాలు నేర్చుకుంటే ఈ 5 అంశాల నుంచి ఖచ్చితంగా ఒక అంశం మనకి పరీక్షలు అడుగుతాడు. పదవీ కాలము, ఇది కూడా 5 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. అర్హత వయసు 35 సంవత్సరాలు. ఖచ్చితంగా రాష్ట్రపతి వారిలాగే 35 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి కూడా దీనికి కూడా ఉండదు. జీతం ఎంతంటే 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయలు. రాజీనామా లేఖ ఎవరికి సమర్పించాలంటే రాష్ట్రపతి గారికి సమర్పించాలి. ఈ ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేయాలంటే రాష్ట్రపతికి ఈ యొక్క రాజీనామా లేఖను సమర్పించాలి. పదవీ కాలం 5 సంవత్సరాలు, అర్హత వయసు 35 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి అనేది ఉండదు. జీతము 4 లక్షలు. రాష్ట్రపతి గారి యొక్క జీతం అయితే 5 లక్షలు, ఉపరాష్ట్రపతి గారి యొక్క జీతం ఎంతంటే 4 లక్షలు. రాజీనామా లేఖను రాష్ట్రపతి గారికి సమర్పించాలి. 3, ప్రధానమంత్రి యొక్క విశేషాంశాలు చూద్దాం. పదవీ కాలము 5 సంవత్సరాలు, అర్హత వయసు 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రధానమంత్రిగా నువ్వు పోటీ చేయాలంటే నీకు 25 సంవత్సరాలు వచ్చి ఉండాలి. తర్వాత గరిష్ట వయోపరిమితి ఇక్కడ కూడా లేదు. గరిష్ట వయోపరిమితి అంటే 1 సారి 2 సార్లు 3 సార్లు ఎంత కాలమైనా సరే నువ్వు ప్రధానమంత్రిగా
నువ్వు పరిపాలన చేయొచ్చు నీకున్నటువంటి పార్టీ ఆధిక్యతను బట్టి. జీతము 2,50,000 అండి, గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి గారి యొక్క జీతము 2,50,000. రాజీనామా లేఖ సమర్పణ ఎవరికి చేస్తారంటే ప్రధానమంత్రి గారు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి గారికి సమర్పించాలి. అదే ముఖ్యమంత్రి అయితే గవర్నర్ గారికి తన రాజీనామా లేఖను సమర్పిస్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే గవర్నర్కి సమర్పించాలి. అదే దేశంలో ప్రధానమంత్రి గారు అయితే రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను సమర్పించాలి. 4 గవర్నర్ ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు కాబట్టి ఆయన యొక్క పదవీ కాలము రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఆయన పదవిలో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత అని అడిగితే చాలా జాగ్రత్తగా గమనించాలి. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఆయన ఆ పదవిలో ఉంటాడు. అర్హత వయసు ఖచ్చితంగా 35 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి అనేది కూడా ఇక్కడ లేదు. జీతము 3,50,000. జీతం ఎంతండి? 3,50,000. రాజీనామా లేఖ సమర్పణ ఇది కూడా రాష్ట్రపతికే సమర్పించాలి. గవర్నర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలంటే రాష్ట్రపతికి సమర్పించాలి. 5 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలము లేదండి, అర్హత వయస్సు కూడా లేదు. గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. జీతము 2,80,000. 2,80,000. రాజీనామా లేఖ సమర్పణ రాష్ట్రపతికి సమర్పించాలి. చాలా చాలా ప్రముఖమైన వ్యక్తులందరూ కూడా తమ యొక్క రాజీనామా పత్రాన్ని ఎక్కువగా రాష్ట్రపతికి సమర్పిస్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా? ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన 3 అంశాలు ఏంటంటే గరిష్ట వయోపరిమితి అంటే 65 సంవత్సరాలు వచ్చినంత వరకు ఆయన ఆ పదవిలో ఉండాలి. జీతము 2,80,000. రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పిస్తారు. 6 సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కాబట్టి ఇక్కడ జీతంలో తేడా ఉంటాయి కానీ ఉన్నవన్నీ కూడా సేమ్ టు సేమ్. ఎందుకనంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా పదవీ కాలం లేదు, అర్హత వయస్సు కూడా లేదు. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా అదే వర్తిస్తుంది. గరిష్ట వయోపరిమితి ఇక్కడ 65 సంవత్సరాలే. ఇక్కడ కూడా గరిష్ట వయోపరిమితి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి 65 సంవత్సరాలు. జీతము 2,50,000. 2,50,000. అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే 2,80,000. 30,000 తేడా ఉంది. రాజీనామా లేఖ సమర్పణ ఈయన కూడా రాష్ట్రపతికే సమర్పించాలి. రాష్ట్రపతికే. 7 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హైకోర్టు అనేది ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటిది. ఇక్కడ పదవీ కాలం కూడా లేదు, అర్హత వయస్సు కూడా లేదు. ఇక్కడ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. గరిష్ట వయోపరిమితి 62 సంవత్సరాలు. జీతము 2,50,000. 2,50,000. రాజీనామా లేఖ సమర్పణ ఇది కూడా రాష్ట్రపతి గారికే సమర్పించాలి. 8 హైకోర్టు న్యాయమూర్తి. మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పుకున్నాం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పుకున్నాం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పుకున్నాం, హైకోర్టు న్యాయమూర్తి కూడా చెప్పుకుంటున్నాం. పదవీ కాలము లేదు, అర్హత వయసు లేదు. గరిష్ట వయోపరిమితి ఇక్కడ కూడా 62 సంవత్సరాలు. జీతము 2,25,000. రాజీనామా లేఖను సమర్పణ ఇది కూడా రాష్ట్రపతి గారికి సమర్పించాలి. ఏంటి సార్? 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. న్యాయవాదుల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రధాన న్యాయమూర్తి కానీ న్యాయమూర్తి కానీ అడిగితే ఈ 3 అంశాలను ప్రధానంగా అడగవలసింది, అడుగుతాడు కాబట్టి. 9 భారత అటార్నీ జనరల్. గత ప్రీవియస్లో అడిగినటువంటి ప్రశ్న. పదవీ కాలము లేదు, అర్హత వయస్సు కూడా లేదు. గరిష్ట వయోపరిమితి. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. గరిష్ట వయోపరిమితి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఆయన పదవిలో ఉంటాడు. ఆయన యొక్క విశ్వాసం ఉన్నంత వరకే ఆ పదవిలో ఉంటాడు. అందుకని గరిష్ట వయోపరిమితి అంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు. జీతము 2,50,000. 2,50,000. రాజీనామా లేఖను రాష్ట్రపతి గారికే సమర్పిస్తారు. 10 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది కూడా గత డిఎస్సిలో అడిగిన ప్రశ్న.
పదవీ కాలము 6 సంవత్సరాలు సార్. పదవీ కాలము 6 సంవత్సరాలు. అర్హత వయసు అనేది లేదు ఇక్కడ. గరిష్ట వయో పరిమితి 65 సంవత్సరాలు. పదవీ కాలం 6 సంవత్సరాలు, గరిష్ట వయో పరిమితి కూడా ఇక్కడ ఉంది 65 సంవత్సరాలు. జీతం చూడండి 2,50,000. 2,50,000. రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇది ఒక్కటి గమనించండి. పదవీ కాలం ఉంది ఇక్కడ 6 సంవత్సరాలు, గరిష్ట వయో పరిమితి కూడా 65 సంవత్సరాలు ఉంది. ఇలాంటి అంశాలను కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా 11 ప్రధాన ఎన్నికల కమిషనర్. ప్రధాన ఎన్నికల కమిషనర్ చూడండి, పదవీ కాలము 6 సంవత్సరాలు, అర్హత వయసు లేదు. ఇక్కడ మీరు లేదనుకుంటే వయసు లేకుండా ఆయన పదవిలోకి రాడండి. అందుకని గమనించండి. అంటే ఇక్కడ 25 సంవత్సరాలను పదవిలోకి రావాలా, లేదా 30 సంవత్సరాల్లో రావాలా, లేదా 35 సంవత్సరాలు రావాలా అనేది ఇక్కడ లేదనమాట. అంటే ఏ వయసులోనైనా సరే అక్కడ పదవికి అనుభవించవచ్చు. ఓకేనా? అర్హత వయసు అంటే ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి వయసు 25 సంవత్సరాలు, అక్కడ 25 సంవత్సరాలు దాటితేనే వెళ్తాడు. రాష్ట్రపతి ఉందనుకోండి 35 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. 25 సంవత్సరాల్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టలేరు. కానీ ఇక్కడ గరిష్ట వయో పరిమితి ఉంది 65 సంవత్సరాలు. ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ గారు ఆ పదవిని అలంకరిస్తే సుమారు 6 సంవత్సరాలు అందులో ఉండొచ్చు, లేదా 65 సంవత్సరాలు నిండేంత వరకు కూడా ఆ పదవిలో ఉండవచ్చు. జీతం చూడండి 2,50,000. 2,50,000. రాజీనామా లేఖ సమర్పణ, ఇది కూడా రాష్ట్రపతి గారికే సమర్పిస్తారు. ఇంత విలువైనటువంటి తరగతులు మీకు అందిస్తున్నాను సార్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి తరగతులు మీరు 1-2 సార్లు ఈ వీడియో వినండి, రాసుకోండి. ఓకేనా? ఇందులోంచి మించి మీకు బయటికి ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే ముఖ్యమైన పదవులు విశేషాంశాల్లో అని అడిగితే ఖచ్చితంగా ఇవే వస్తున్నాయి. మీరు ఎన్ని పేపర్లు తిరిగండి, అన్ని పేపర్లోంచి ఈ 11 మందిని అడగడం జరిగింది. ఉన్న విషయాలు ఏవి ఇచ్చినా సరే చిన్న విషయాలు మీరు పెట్టగలరు. అందుకని చాలా ముఖ్యమైన టాపిక్ కాబట్టి వీటిని జాగ్రత్తగా మరి గమనించి వీటిని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని మనం చేస్తూ విజయ దుందుబి మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిందాడ చిన్నోడు మాస్టారు.